నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్కు రావాలన్నా సరే కానీ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ మాత్రమే విమానాలు నడపడం, అలాగే విదేశీ కంపెనీలకు సంబంధించిన విమాన కంపెనీలు, ఎయిర్లైన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా కువైట్ ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే అనుమతి ఇవ్వలేదన్నమాట. అనుమతిస్తే కానీ ఎయిర్ ఇండియా కావచ్చు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇండిగో కావచ్చు, గల్ఫ్ ఎయిర్ కావచ్చు, ఒమన్ ఎయిర్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆయా కంపెనీల విమానాలు నడిపేందుకు అయితే వీలు ఉంటుందన్నమాట. ప్రస్తుతం అయితే ఆ యొక్క వీలు లేకపోవడంతో కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు విమాన ధరలు ఆకాశాన్ని తాకుతూ కువైట్కు వస్తూ ఉన్న ప్రజల చేత కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నాయి. తాజాగా మనం చూసుకుంటే కానీ ఇండియా నుంచి కువైట్కి వెళ్ళాలంటే చెన్నై ఎయిర్పోర్ట్ కానీ, బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ నుంచి కువైట్కు రావాలంటే కానీ 70 నుంచి 80,000, 90,000 మధ్య అయితే టికెట్ నడుస్తూ ఉందన్నమాట. కొన్ని సందర్భాలలో టికెట్ 1,00,000 కూడా తాకుతూ ఉన్నట్లయితే ట్రావెల్ ఏజెంట్లు అయితే తెలుపుతూ ఉన్నారనమాట. ఇటీవల నేను కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను కలవడం జరిగింది. ఒక్కొక్కసారి టికెట్ 60,000కు పడిపోతూ ఉంది, మరొకసారి 70, 80, 90, ₹1,00,000 వరకు కూడా చేరుకుంటుందని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. అలాగే కువైట్ ఎయిర్వేస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేనైతే టికెట్ల ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కువైట్ నుంచి చెన్నైకి అయితే మీకు స్క్రీన్ మీద ఫోటో కనబడుతూ ఉంది. చెన్నైకి టికెట్ ఎంత ఉందంటే కానీ అలాగే 22వ తేదీ వరకు అయితే విమాన టికెట్లు అయిపోయాయని చెప్పేసి 23వ తేదీ చూడండి 602 దినార్ల 650 ఫిల్స్గా అయితే ఆన్లైన్లో చూపిస్తూ ఉంది. అలాగే ఆదివారం మే 24వ తేదీ 497 దినార్ల 150 ఫిల్స్గా అయితే చూపిస్తూ ఉందన్నమాట. దీంతో విమాన టికెట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యంగా ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు ప్రయాణించలేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో, ఇంత విపరీతంగా టికెట్ల భారం ప్రయాణికుల పైన వేయడం వల్ల ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఇంత డబ్బు పెట్టి టికెట్ కొనుగోలు చేసినా సరే కానీ ఉన్నట్లుండి విమానాలు రద్దు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీరు టికెట్ బుక్ చేసుకొని ఉంటే టికెట్ల ధరలు ఎంత ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.